బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి వైసీపీ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి సీఎం జగన్ బ్యానర్లను ఫోటోలను తీస్తుండగా ఎమ్మెల్యే వంశీ అనుచరులు అడ్డుకున్నారు. ఫోటోలు ఎందుకు తీస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ రేగింది. ఒకరి వర్గంపై మరొక వర్గం దూషణలకు పర్వానికి దిగింది. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. డి అంటే డి అనేలా వ్యవహరించారు. వైసీపీ నేతల తీరును టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి తప్పుబట్టారు. తీసుకోమనండి సరే వినండి మేడం. నేను ఒకసారి కాదు మేడం, ఒకసారి వినండి మేడం, ప్లీజ్ లిసన్ టు మీ. కాదు మేడం, మీరు కంప్లైంట్ ఇస్తారు చెప్పండి బాబు. ఒకసారి చూడు, కంప్లైంట్ అయినా అడగమని. అవును మేడం, అయిపోయింది మేడం. మీరు కంప్లైంట్ కాదు మేడం, వినండి మేడం, ఒకసారి తీసుకోమనండి సరే వినండి మేడం. నేను ఒకసారి కాదు మేడం, ఒకసారి వినండి మేడం, ప్లీజ్ లిసన్ టు మీ. కాదు మేడం, మీరు కంప్లైంట్ ఇస్తారు చెప్పండి బాబు. ఒకసారి చూడు, కంప్లైంట్ అయినా అడగమని. అవును మేడం, అయిపోయింది మేడం. మీరు కంప్లైంట్ కాదు మేడం, వినండి మేడం, ఒకసారి తీసుకోమనండి సరే వినండి మేడం. గన్నవరం వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి వైసీపీ ఆఫీస్ వద్ద ఉన్న సీఎం జగన్ బ్యానర్లను ఫోటోలను తీస్తుండగా ఎమ్మెల్యే వంశీ అనుచరులు అడ్డుకున్నారు. ఫోటోలు ఎందుకు తీస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ రేగింది. ఒకరి వర్గంపై మరో వర్గం దూషణల పర్వానికి దిగింది. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. డి అంటే డి అనేలా వ్యవహరించారు. వైసీపీ నేతల తీరును టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి తప్పుబట్టారు. అయిపోయింది మేడం, మీరు కంప్లైంట్ వినండి మేడం, ఒకసారి తీసుకోమనండి సరే వినండి మేడం. నేను ఒకసారి కాదు మేడం, ఒకసారి వినండి మేడం, ప్లీజ్ లిసన్ టు మీ. కాదు మేడం, మీరు కంప్లైంట్ ఇస్తారు చెప్పండి బాబు. ఒకసారి చూడు, కంప్లైంట్ అయినా అడగమని. అవును మేడం, అయిపోయింది మేడం. మీరు కంప్లైంట్ కాదు మేడం, వినండి మేడం, ఒకసారి తీసుకోమనండి సరే వినండి మేడం. నేను ఒకసారి గన్నవరంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరి మీద ఒకరు దూషణల పర్వానికి దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం కల్పించుకొని కొంత చక్కదిద్దే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి మాధవి అక్కడ ఉన్నటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలుకి సంబంధించి అక్కడ ఫోటోలు వీడియోలు తీస్తున్న నేపథ్యంలో ఆ బ్యానర్స్కి సంబంధించి యాక్షన్ తీసుకుంటున్న నేపథ్యంలో ఈ గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలు, ఏంటి బ్యానర్స్ విషయంలో ఎందుకు ఈ గొడవ జరిగింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? నందు, ఇటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విగ్రహాలకు ముసుగులు వేయడం, అలాగే ముఖ్యంగా పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు బ్యానర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు తొలగించారు. అయితే ఇటు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ కార్యాలయం దగ్గర సిద్ధం బోర్డు ఏదైతే ఉందో అది తొలగించలేదు. అలాగే వంశీకి సంబంధించినటువంటి వంశీ అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలని చూసినటువంటి కడపకు చెందినటువంటి మహిళ, టీడీపీ మహిళ అక్కడ ఆగి కారులో నుంచి దిగి ఫోటోలు తీసింది. ఫోటోలు తీస్తున్న సమయంలో అక్కడే ఉన్నటువంటి ఈ యొక్క వంశీ అనుచరులు ఒక్కసారిగా ఆమె మీదకు దురుసుగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి పైన భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇంతలో ఆ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అక్కడ చేరుకోవడం, టీడీపీ ఈ వైసీపీ కార్యకర్తల నడుమ అక్కడ మాట పెరిగి
దూషణలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేశారు. రంగప్రవేశం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఏదైతే ఈ ఫ్లెక్సీలు ఎందుకు ఉన్నాయనే దాని మీద పోలీసులు నిలదీసింది. ఫిర్యాదు చేస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా పోలీసులకు నేను ఫిర్యాదు చేయను, నేను ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానంటూ కూడా ఆమె చెప్పడంతో పోలీసులు అక్కడ నుండి ఏదైతే ఇటు ఆ మహిళను అలాగే కార్యకర్తలకు కూడా నచ్చజెప్పి పంపించేశారు. అయితే ఇటు వైసీపీ శ్రేణులు మాత్రం తీవ్ర స్థాయిలో దోషణలు చేసినటువంటి పరిస్థితి. అయితే మహిళని కూడా చూడకుండా దుర్తిగా వెళ్లారంటూ కూడా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అయితే పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటూ కూడా మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తూ ఈ విధంగా ఫ్లెక్సీలను ఏ విధంగా ఉంచుతారంటూ కూడా దీని మీద ఈసీకి ఫిర్యాదు చేస్తానంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే జాతీయ రహదారి పైన ఏవైతే నిలిచిపోయిన వాహనాలను అయితే క్రమబద్ధీకరించారు. నందు, మాధవి అడిగిన దాంట్లో తప్పేం లేదు కదా. అక్కడ సభ కానీ సమావేశాలు కానీ జరిగిన తర్వాత మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటిని తీసేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. పెద్ద బ్యానర్లు కానీ ఏమైనా ఉన్నా అందులోనే ఎన్నికల సమయం కాబట్టి ఖచ్చితంగా వారి సైడ్ నుంచి వారు కొంత ఇనిషియేషన్ తీసుకున్నారు. మరి పోలీసుల రెస్పాన్స్ ఏంటి? దీనికి సంబంధించి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారా? పోలీసులు ప్రస్తుతానికి ఏదైతే అక్కడ ఉండేటువంటి లోకల్ పోలీసులు మాత్రం ఫిర్యాదు చేయండి, మేము దానిపైన యాక్షన్ తీసుకుంటామన్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీల మీద తక్షణమే ఆయన వాళ్ళు అక్కడి నుంచి తొలగించడం వంటి ఏమీ చేయలేదు. కేవలం మీరు ఫిర్యాదు చేయండి, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అయితే పోలీసుల్ని నమ్మేటువంటి పరిస్థితి మాకు లేదు కాబట్టి నేను ఈసీకి ఫిర్యాదు చేస్తాను, ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తానంటూ కూడా మాధవి చెప్పింది. అయితే సరే మీరు అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేసుకోండి, అయితే మాకు కంప్లైంట్ ఇవ్వరంట అంటూ కూడా ఆ విషయం కూడా వైసీపీ కార్యకర్తలకు పోలీసులు చెప్పడం కూడా చాలా విడ్డూరం అనిపించింది. అయితే దీనిపైన మాత్రం టీడీపీ శ్రేణులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. అన్ని చోట్ల ఫ్లెక్సీలు బ్యానర్లు అన్ని తొలగించినప్పటికీ కూడా వాల్ పోస్టర్లతో సైతం అన్ని కూడా చించిపారేసినప్పటికీ కూడా ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర ఏ విధంగా బోర్డులు ఉంచుతారు, ఫ్లెక్సీలు ఉంచుతారు అనే దాని మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీని మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కి అయితే ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ఇటు లోకల్ గా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా చెప్తూ ఉన్నారు. అందు రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. తీసుకోమనండి. సరే వినండి మేడం, నేను ఒకసారి కాదు మేడం, ఒకసారి వినండి మేడం, ప్లీజ్ లిసన్ టు మీ. కాదు మేడం, మీరు కంప్లైంట్ ఇస్తారా చెప్పండి బాబు. ఒకసారి చూడు, కంప్లైంట్ అయినా అడగమని. అవును మేడం, అయిపోయింది మేడం, మీరు కంప్లైంట్ కాదు మేడం. వినండి మేడం, ఒకసారి వినండి మేడం. ఎవరిని తీసుకోమనండి, తీసుకోమనండి. సరే వినండి మేడం, నేను ఒకసారి కాదు మేడం, ఒకసారి వినండి. ఒక సిటిజన్, రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద నేను ఆ ఫోటో తీసి సివిజిల్ యాప్ లో వేయడానికి ట్రై చేసేదాని వల్ల ఈ యొక్క వైసీపీకి సంబంధించిన గూండాలు ఈ విధంగా ఆడోళ్ళని చూడకుండా అటాక్ చేయడం మొదలు పెట్టారు. రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది. దీని ఒక పౌరుడిగా నేనైతే మాత్రం అంగీకరించట్లేదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరులకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఎక్కడే కానీ ఈ దాడిని మనము అంగీకరించినామంటే ప్రతి ఒక్కరు వచ్చి మన ఇళ్లకు దూరి మనల్ని అటాక్ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అవును మేడం, అయిపోయింది మేడం, మీరు కంప్లైంట్ వినండి మేడం, ఒకసారి వినండి మేడం. ఎవరిని తీసుకోమనండి, తీసుకోమనండి. సరే వినండి మేడం, నేను ఒకసారి